ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్ లేంగే సాల్ అని ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇది నిన్న రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ అయితే నిన్న ఆర్ సంథింగ్ మోన్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. నిన్నే అనుకుంటున్నాను నేనైతే. నాకైతే నిజంగా నిన్న ఫస్ట్ ప్రోమో నేను నిజంగా చూడలేదు. ఫస్ట్ సోషల్ మీడియాలో ప్రోమో వచ్చిన తర్వాత ఫుల్ సాంగ్ లిరిక్ వీడియో వచ్చిన తర్వాత మొత్తం అంతా చూద్దాం అనుకున్నాను. నేను చూశాక నిజంగా చాలా రోజుల తర్వాత అలాంటి డ్యాన్స్ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో 'ఖుషి' మూవీలో అలాంటి స్టెప్స్ చూశాను నేను. మళ్ళీ సోషల్ మీడియాలో కూడా సేమ్ సింగ్ చేశారు ఆ సాంగ్‌కే. చాలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కొంచెం స్టెప్స్ అలానే అనిపించాయి. అంటే మళ్ళీ అప్పటి గ్రేస్ తీసుకొని రావడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన డీఎస్‌పీ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. దానికైతే నాకు డీఎస్‌పీ గారి మ్యూజిక్ చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు మూవీస్ ఏమి రావట్లేదు డీఎస్‌పీ గారికి. దానికి చిన్న డిసప్పాయింటెడ్‌గా ఉంది. బట్ ఆయన ఇంకా ఇలాగా చాలా పెద్ద మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇప్పుడైతే మన అన్ని సినిమాలు డైరెక్ట్ అన్ని తమన్ గారికి వెళ్తున్నాయి. సో ఆయన కూడా బీజిఎమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగా ఇస్తారు. మొన్నే 'అఖండ' మూవీకి కూడా వెళ్ళాను. థియేటర్స్ బ్లాస్ట్ అయ్యేలాగా ఇచ్చారు బీజిఎమ్స్. అది బాగా నచ్చింది. అండ్ డీఎస్‌పీ గారు కూడా ఛాన్సెస్ వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. ఇది కూడా ముందే ఉస్తాద్ భగత్ సింగ్‌కి ఎప్పుడో అంటే కమిట్ అయ్యారు కాబట్టి సో డీఎస్‌పీ గారికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడైతే తమన్‌కి వెళ్ళిపోయేదేమో అని చిన్న డౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఆల్మోస్ట్ తమన్ గారే చేశారు. మొన్న 'ఓజీ' మూవీకి కూడా చాలా బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్, బీజిఎమ్స్ ఇచ్చారు. సో ఇది ముందే కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి సో డీఎస్‌పీ గారికి వచ్చింది. ఆయన నిజంగా ప్రూవ్ చేసుకున్నారు ఈ సాంగ్‌తో. నిజంగా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ కానీ ఆ మ్యూజిక్‌లో ఉన్న అంటే లిరిక్ బట్టి కరెక్ట్‌గా స్టెప్స్ అన్నీ చాలా బాగా నచ్చింది. నాకైతే అది బాగా నచ్చింది. సాంగ్‌కి అంటే నిజంగా ఒక లిరిక్ వీడియో వెళ్తున్నప్పుడు మధ్యలో ఆయన వచ్చే స్టెప్స్ చేస్తుంటుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి నాకు నిజంగా. అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అతను వేసే కరెక్ట్‌గా స్టెప్స్‌కి ఆ షూట్‌లో నిజంగా చాలా బాగా నచ్చారు నాకైతే. చాలా మన వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు నిజంగా అనిపించింది నాకు. సో మూవీ కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన హరీష్ శంకర్ గారు మొన్న ప్రెస్ మీట్‌లో చెప్పారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ కాదు, నా వల్లే లేట్ అని. అంటే మనం ముందంతా అనుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లో ఉండడం వల్ల మూవీస్ లేట్ అవుతున్నాయని. కాదు. సో ఇది డైరెక్టర్ వల్ల లేట్ అని అతనే చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ఒక స్టోరీ అనుకున్నారంట. అది వద్దనుకుని తర్వాత ఒక లవ్ స్టోరీ అలా అనుకున్నారంట. అది వద్దనుకుని ఒక రీమేక్ అనుకున్నారంట. రీమేక్ కూడా వద్దని చెప్పి ఇప్పుడు వేరే స్టోరీకి వచ్చారంట. సో ఇన్ని స్టోరీస్ మార్చడం వల్ల ఇంత లేట్ అయింది. అండ్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేంత మాస్ సినిమా కావాలని ఫ్యాన్స్ మనం అందరం అనుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఇవన్నీ మార్చి మళ్ళీ మంచి మాస్ సినిమా 'గబ్బర్ సింగ్' లాంటి మూవీ తీసుకొస్తున్నానని చెప్పారు. చూద్దాం. దాన్ని బట్టి ఎలాంటి మూవీ తీశారో, ఇంత లేట్ తీసుకున్నందుకైనా ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తే మనకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఎంత లేట్ చేసినా పర్లేదు. మూవీ అయితే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ శ్రీలీల గారితో కూడా స్టెప్స్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది అది మాత్రం. అంటే ఆవిడ కూడా ఒక డాన్సరే కదా! పెద్ద డాన్సరు. మన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి స్టెప్స్‌తో వేయడం, ఆవిడతో పక్కన ఒకే స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.